కొత్తపేట గ్రామానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల చిరకాల కోరిక ఆర్టీసీ బస్సు కొత్తపేట నుంచి వేములవాడ వరకు రాజన్న ఆలయ సన్నిధి వరకు కూడా వెళ్ళాలి రావాలని చెప్పాల కోరిక. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పిన ఒక ఆలోచన తీసుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారి సర్కార్ పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రిగా అనేక గ్రామాలకు కనెక్టివిటీగా ఇప్పటికే బస్సు సౌకర్యాలు ప్రయాణాలు జరుగుతున్న వేళ కొత్తపేటకు సంబంధించిన ప్రజల చిరకాల కోరిక అయినటువంటి బస్సును ఈరోజు కొత్తపేట నుండి రుద్రంగి మీదుగా వేములవాడకు ఉదయము సాయంత్రము వాళ్ళు కోరుకున్న సమయంలో వేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఇప్పుడే పెద్దలు ఈ గ్రామానికి సంబంధించిన పోచయ్య గారి చేతుల మీదుగా ఈ గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలు మల్లయ్య గారి చేతుల మీద మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఆయన చేతుల మీదకే ప్రారంభం చేసుకునేటువంటి సందర్భం. నాకు 85 సంవత్సరాల వయసు ఉంది. నా జీవితంలో మా ఊరుకు అసలు ఆర్టీసీ బస్సు వస్తుందని చెప్పి అనుకోలేము. వచ్చిందని చెప్పిన మాట సంతోషంతో చెప్పినప్పుడు పెద్ద ఆయన ఆశీర్వాదం ఉండాలని చెప్పిన వారి చేతుల మీదుగానే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఆడతల్లకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణాన్ని పెట్టిన నాటి నుంచి కూడా అన్ని గ్రామాల్లోకి ఆర్టీసీ బస్సు రావడం చెప్పిన కోరిక. పేద ప్రజలకు కనెక్టివిటీ ద్వారా ప్రయాణికులకు సుదూర ప్రాంతాలకు వెళ్ళడానికి ఈ ఆర్టీసీ బస్సు ద్వారా అవకాశాలు కల్పించాలని చెప్పి ఒక ఆలోచన తీసుకొని ఈ కార్యక్రమం అమలు చేస్తూ ఉన్నాం. వేములవాడ డిపో నుంచి ఈ ప్రాంతంలో బాంబేలో ఎక్కువగా ఉపాధి నిమిత్తం వెళ్ళి వచ్చేవారు ఉంటారని చెప్పిన ఆలోచనతోటి బాంబే బస్సును కూడా చాలా రోజులుగా మనం నడుపుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఒక 1 ఇయర్ ఇప్పటి వరకు అయిపోయిందని చెప్పి డిఎం గారు చెప్తా ఉన్నారు. ప్రతిరోజు ఇక్కడి నుంచి ఒక బస్సు బాంబేకి, బాంబే నుంచి ఒక బస్సు వేములవాడ పుణ్యక్షేత్రం వరకు కూడా, అదేవిధంగా పుణ్యక్షేత్రాల నుంచి పుణ్యక్షేత్రాలు కూడా బస్సు సౌకర్యం ఉండాలని తిరుపతి, కాళేశ్వరము, భద్రాచలము, యాదగిరిగుట్ట ఈ ప్రాంతాలకు కూడా వేములవాడ నుంచి బస్సు సౌకర్యం, త్వరలోనే బాసర కూడా ఒక బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. త్వరలోనే పెద్దలు పొన్న ప్రభాకర్ చేతుల మీద ఆ కార్యక్రమం అమలు చేసుకొని అంటే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు తగు చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అందులో భాగంగా కొత్తపేట గ్రామానికి ఈరోజు ఈ ఆర్టీసీ నూతన బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. మహిళా తల్లులు కోరిన విధంగా ఉదయం సాయంత్రం వాళ్ళు చెప్పిన సమయంలో వస్తుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకోవాల్సింది కొత్తపేట గ్రామానికి ప్రజలకు నా వైపు నుంచి తెలియజేస్తూ రోడ్డు సౌకర్యం కోసం కూడా అడుగుతూ ఉన్నారు. రోడ్డు సౌకర్యం కోసం కూడా నిధులకు ప్రభుత్వానికి వినతులు ఇవ్వడం జరిగింది. వీలైనంత తొందరలో రోడ్డు మంజూరు అవుతుంది. రోడ్డు ద్వారా బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేసుకునే సందర్భం తప్పనిసరిగా చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి మీరు ఏ కోరినా ఇప్పుడే రాగానే అడుగుతుంది. అప్పుడు మీరు జిల్లా పరిషత్ సభ్యుడిగా ఉన్నప్పుడు మాకు బడిచ్చేరు గుర్తుంది, 2 ఎకరాల స్థలం కూడా మాకు కావాలంటే ఇప్పించినటువంటి గుర్తుందని చెప్పని. అదేవిధంగా ఇప్పుడు మహిళా తల్లులు వివో బిల్డింగ్ అడుగుతూ ఉన్నారు. ఇప్పుడే అంగన్వాడీ 7 ఉన్నారు చదువుకుంటారని చెప్పని అడుగుతున్నారు. ఇవన్నిటి కూడా ప్రభుత్వం ద్వారా ఇప్పించిన ఏర్పాటు ఈ కొత్తపేట గ్రామానికి చేస్తాం. నాకు బాగా గుర్తు ఈ కొత్తపేట గ్రామంలో ఉన్నటువంటి ఇప్పుడే మిత్రులు పెద్దలు చెప్తా ఉన్నారు, మా గ్రామంలో గుడిసెలు ఎక్కువగా ఉంటుండే, కానీ ఇందిరమ్మ రాజ్యం పుణ్యమా, ఇందిరమ్మ రాజ్యం సహకారం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాకనే నేను మండలానికి ఒకటి పైలట్ ప్రాజెక్టుగా గ్రామాన్ని ఎంపిక చేయాలన్నప్పుడు కొత్తపేట గ్రామాన్ని ఎంపిక చేసిన సందర్భంలో ఈ గ్రామంలో ఇండ్లు లేని వారందరూ కూడా ఇల్లు ఇచ్చేటువంటి బాధ్యత తీసుకొని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఊపందుకున్నప్పుడు బేస్మెంట్ లెవెల్ అయిన తర్వాత ఒకసారి పరిశీలనకు వచ్చినప్పుడు ఓ గుడిసె కనిపించింది. అందులో పెళ్ళిన రామవాణి ఉంది ఇక్కడ. రామవాణి ఏంటమ్మా నీకు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేసుకుంటావు అంటే మీరు ఇస్తే కట్టుకుంటాను. 2 రోజుల్లోపు ఇందిరమ్మ ఇల్లు రేవంత్ రెడ్డి సర్కారు ఇచ్చినాం. ఇల్లు నిర్మాణం చేసుకున్నది. తర్వాత ఇళ్ళలో పోయేటప్పుడు మీరు వచ్చి ఆ ఇల్లు ప్రారంభం చేసుకోవడం పోయింది. అంటే ఈ గ్రామంలో ఇంకా ఇప్పుడే అంటుండ్రు ఒకరిద్దరు మిగిలిపోయారు అంటున్నారు. మరి అప్పుడు ఎందుకు మిగిలిపోయారు అంటే మీ ఊళ్ళో ఏమంటారు. ఇప్పుడు 2వ విడత వచ్చింది. 3,500 ఇళ్ళు మొదటిసారి ఇచ్చినాం. ఈ గ్రామం పైలట్ గ్రామం పెట్టుకొని అందరికి ఇచ్చినాం ఇల్లు. రాంగనంటూ గుడిసెలు పోయినాయి, బంగ్లాలు వచ్చింది మా ఊర్లో. మా గ్రామానికి కొంచెం కళ వచ్చింది అంటున్నారు. గ్రామీణ బస్సు తెలివి కళ వచ్చిందా, బస్సు వచ్చినాక కళ వచ్చింది, అంటే ఆనందం వ్యక్తం చేస్తుంది. మా గ్రామానికి మేము ఊహించలేని విధంగా ఈరోజు కొత్త కార్యక్రమాల ద్వారా మాకు గ్రామానికి కళ వచ్చింది. కొత్తపేటకు కొత్త కళ వచ్చింది. ఈ గ్రామం పేరు కొత్తపేటకు కొత్త కళ వచ్చిందని చెప్తుంది. కాబట్టి తప్పనిసరిగా
మీ యొక్క కార్యక్రమాలు మీరు చెప్పేటువంటి ప్రభుత్వం చేస్తుంది. మీ అందరికీ శుభాకాంక్షలు.